ఎవరికి దేవుడు తోడుగా ఉన్నాడు? టైం పాస్ చేసేవాళ్ళక, టైం వేస్ట్ చేసేవాళ్ళక. ఎప్పుడు చూసినా ఇద్దరు ముగ్గురు నలుగురిని పక్కన కూర్చోబెట్టుకుని, చుట్టూ కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్పేవాళ్ళక. ఉద్యోగం చేసే చోట మీరు చూడండి, పనికి మాలిన వాళ్ళు, పని చేయడం చేత కాని వాళ్ళు, లేదా పనికి రాని వాళ్ళు ఎప్పుడు చూసినా నలుగురిని చుట్టూ వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, టైం పాస్ చేస్తూ ఉంటారు, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంటి పట్టున ఉండి బాధ్యత కలిగి తన ఇంటిని నిర్మించుకునే ప్రక్రియలో కష్టపడి పనిచేయాల్సిన ఇల్లాలు ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటారు, చెత్త చెదారం మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఇంట్లో సంగతి, ఈ ఇంట్లో సంగతి, అందరింట్లో సంగతి. ఈరోజు మన మధ్య ఎవరైనా అలాంటి వారు ఉన్నారా? ఇప్పుడు పరిస్థితి ఏమిటయ్యా అంటే, సెల్ ఫోన్ వచ్చేసింది, అలాగే స్మార్ట్ టీవీలు వచ్చేసినాయి. కొంచెం టైం దొరికితే చాలు, మనకు తెలియకుండానే చెయ్యి ఎక్కడికి వెళ్తుంది? సెల్ ఫోన్. వెంటనే సెల్ ఫోన్ తీయాల్సిందే, లేదా టీవీ ఆన్ చేయాల్సిందే, లేదా సీరియళ్ళు చూడాల్సిందే, లేదా సినిమా చూడాల్సిందే, లేదా పనికిమాలిన వాటిని చూడాల్సిందే. కొంచెం టైం దొరికితే చాలు. మనం టైం వేస్ట్ చేస్తున్నామంటారా, టైం పాస్ చేస్తున్నామంటారా, లేక టైంని ఇన్వెస్ట్ చేస్తున్నామంటారా? ఒకసారి ఆలోచించండి. నువ్వు టైం వేస్ట్ చేసే వ్యక్తివైతే దేవుడు నిన్ను ఆశీర్వదించటం కష్టం. నువ్వు టైం పాస్ చేసే వ్యక్తివైతే దేవుడు నిన్ను దీవించటం కష్టం. దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారై సమయమును సద్వినియోగపరుచుకోండి. జ్ఞానులు ఏం చేస్తారు? సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. అజ్ఞానులు ఏం చేస్తారు? టైంని వేస్ట్ చేస్తారు. నువ్వు ఒక టైం వేస్ట్ చేస్తున్నప్పుడు నీ మనస్సాక్షి నీకు చెప్పాలి, ఫూల్. ఏమిటి? ఒరే ఫూల్, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావురా, నువ్వు దేవుని దృష్టిలో ఫూల్లా కనిపిస్తున్నావు, మూర్ఖుడిలా కనిపిస్తున్నావు, పనికి మాలిన వాడిగా కనిపిస్తున్నావు, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వేస్ట్ చేసేవాడిగా కనిపిస్తున్నావు, ఫూల్ అని మనస్సాక్షి గద్దించాలి. గొర్రెలను మేపుకునేవాడట చమత్కారముగా వాయిద్యము వాయించగలడట, యుద్ధ శూరుడట, యుద్ధశాలి అట, చక్కని మాట తీరు గలవాడట, అందమైన వాడట. ఆ తర్వాత మనకు తెలుసు, చక్కగా పాటలు పాడగలిగిన వాడు, చక్కగా పాటలు రాయగలిగిన వాడు, చక్కగా వాయిద్యములు వాయించగలిగిన వాడు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే టైం వేస్ట్ చేసుకోవాలా, టైం పాస్ చేసుకోవాలా. సహోదరి సహోదరులు, నేను ప్రకటిస్తున్న దేవుడు కష్టపడేవారిని ఇష్టపడేవాడు, కష్టపడేవారిని ఆశీర్వదించాలి, వాడుకోవాలి ఆశిస్తున్నవాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీ యవ్వన ప్రాయంలో చక్కగా వాయిద్యములు నేర్చుకోవడం, చక్కగా పాటలు నేర్చుకోవడం, చక్కగా ప్రభు సేవలో పనికొచ్చే పాత్రలుగా వాడబడ్డం, అది ఆశీర్వాదం. తల్లులు తండ్రులు మీ బిడ్డలను దేవుని కోసం చదివించండి, దేవుని రాజ్యానికి ఉపయోగపడాలని చదివించండి. అలాగే వారికి సకల విద్యలు నేర్పించండి, అది కూడా దేవుని కోసం ఉపయోగపడేలా. ఎలీషా కష్టపడుతున్నప్పుడే వాళ్ళ నాన్న కష్టపడడం నేర్పించాడు. నీకెందుకురా కష్టం, బోల్డ్ అంత ఆస్తుంది అని చెప్పనలా. మంచి తండ్రి చేపలు పట్టివ్వడు, ఎలా చేపలు పట్టాలో నేర్పిస్తాడు. నువ్వు మంచి తండ్రివి అయితే నీ బిడ్డకు నేర్పించు, ఎలా బ్రతకాలో నేర్పించు, ఎలా కష్టపడాలో నేర్పించు. మా సహోదరిలో మీ బిడ్డలకు ఎలా కష్టపడాలో నేర్పించండి, ఎలా వంట చేయాలో నేర్పించండి, ఎలా ఇంటి పని చేయాలో నేర్పించండి, ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలో నేర్పించండి. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు పెళ్ళైపోయిన తర్వాత భర్తతో గొడవ పడ్డానికి, లేదా భార్యతో గొడవ పడ్డానికి ప్రధాన కారణం చెప్పమంటారా? వంట చేయడం రాకపోవడం. పెళ్ళైన తర్వాత కూడా వంట చేయలేకపోవడం. అదేంటి వంట చేయకపోవడం ఏమిటి? మా మమ్మీయే నాకు నేర్పించలేదు. అయితే ఆమె పనికి మాలిన మమ్మీ. ఎలాంటి మమ్మీ? పనికి మాలిన మమ్మీ. పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేయాలి, పెళ్ళైన తర్వాత కష్టపడి పని చేయాలి. ఉద్యోగానికి వెళ్ళకుండా ఇంట్లో తేరా కూర్చొని తింటున్నాడు అనుకోండి, అదేంటండి ఉద్యోగానికి వెళ్ళాలి కదా, మా నాన్నే నాకు పని చెప్పలేదు. వాళ్ళ నాన్న ఒక పనికి మాలినవాడు. కొడుకుకు కష్టపడడం నేర్పించకపోతే కూతురికి
ఇంటిని కట్టుకోవడం నేర్పించకపోతే వాళ్ళు బిడ్డలను ప్రయోజకులుగా కాకుండా పనికి మాలిన వారిగా తీర్చిదిద్దుతున్నారు. ఎలీషా తండ్రి ధనవంతుడు అయినప్పటికీ కూడా తన కొడుకు కష్టపడాలని చెప్పి అందరితో పాటు తన కొడుకు కూడా ఏం చేశాడు? బాధ్యతను అప్పగించాడు. ఎలీషా కష్టపడి దుక్కి దున్నుతున్నప్పుడు దేవుడు చూశాడు, ఏలియాను పంపించాడు. దావీదు కష్టపడి గొర్రెలు మేపుతున్నప్పుడే, మోషే కష్టపడి అరణ్యములో గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడే, గిద్యోను ఒక చాటున గోధుమలు జల్లిస్తూ ఉన్నప్పుడే, పేతురు, అంద్రయ్య, యోహాను, యాకోబు చేపలు పడుతున్నప్పుడు, వలలు కడుగుతున్నప్పుడే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. ఖాళీగా పని పాట లేనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నట్టుగా మీరు ఎక్కడైనా చూసారా? చూడరు. ఇప్పుడు ఎలీషాను దేవుడు ఏర్పరచుకుంటున్నప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు? కష్టపడి పనిచేస్తున్నాడు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సహోదరులు, కష్టపడండి. కష్టపడడానికి ఇష్టపడండి. అదే దేవుడు నిన్ను దీవించడానికి ఆధారం.